యాంటోనీ మలయాళ సినిమా యాంటోనీ జోషి దర్శకత్వంలో వచ్చింది. కొరింజ్ మరియం జోస్ సినిమా తర్వాత సేమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. జోజు జార్జ్ హీరోగా, యాంటోనీగా ఈ సినిమాలో నటించాడు. యాంటోనీ ఒక రౌడీని చంపుతాడు. ఆ రౌడీ కూతురు చాలా పొగరబోతు మరియా. అయితే ఆ ఊరి పాస్టర్ మరియా జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత యాంటోనీకి అప్పచెప్తాడు. మొండివాడైన యాంటోనీకి, మొండిదైన మరియాకి మధ్య బంధం ఎలా కొనసాగింది, వాళ్ళిద్దరూ కలిశారా లేదా అన్నదే మిగిలిన కథ. దర్శకుడు కొన్ని ట్విస్టులతో సినిమాని చక్కగా మలిచాడని చెప్పొచ్చు. హార్ట్ టచింగ్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి. క్లైమాక్స్ కూడా బాగుంటుంది. కాకపోతే మధ్యలో అక్కడక్కడ కొన్ని ల్యాగ్లు ఉంటాయి సినిమాలో. ఇక హీరోయిన్కి హీరోకి మధ్య ట్రాక్ సరిగ్గా లేదు. మరియా తన తండ్రి గురించి చెప్తూ చర్చిలో సాక్ష్యం చెప్పే సీన్ హైలైట్గా సాగుతుంది. అలాగే హీరో కూతురికి షూలు కొనే సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. యాంటోనీకి మరియాకి మధ్య గొడవలు, కాలేజీలో ప్రొఫెసర్తో గొడవలు బాగున్నాయి. జోజు జార్జ్ నటన చాలా హృదయంగా ఉంటుంది. అలాగే యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. కళ్యాణి ప్రియదర్శిని కూడా చాలా ఫైర్ ఉన్న ఆడపిల్లగా బాగా చేసింది. ఇక నైలా ఉషా పాత్ర అంత గొప్పగా లేదు, పర్వాలేదు అనిపిస్తుంది అంతే. చెంబన్ వినోద్ ఫాదర్ పాత్ర మాత్రం ఆకట్టుకుంటుంది. కొరింజ్ మరియం జోస్ అంటే తెలుగులో నాసామిరంగా ఆ సినిమా బ్యాచే ఈ సినిమాలో నటించింది. వాళ్ళందరూ ఆకట్టుకున్నారు. సెంటిమెంట్, హీరోయిజంతో సాగే యాంటోనీని ఒకసారి అందరూ చూడొచ్చు. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?